మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్ రిజైన్ చేయాలి. అమ్మగారు, జగదీష్ చంద్ర ప్రసాద్ గారి భార్య అట మీకోసం వచ్చారు. మిస్సెస్ జగదీష్ చంద్ర ప్రసాద్ గారు, కూర్చోండి. నేను వచ్చింది కూర్చోడానికి కాదు, మీతో ఒక విషయం తేల్చుకోవడానికి వచ్చాను. ఏమిటి? నా భర్త మీకేం అన్యాయం చేశారు, మీకేం ద్రోహం చేశారు? ఆడవాళ్ల బ్రతుకులతో మగవాళ్లు ఆడుకుంటారని విన్నాను, కానీ మగవాడి బ్రతుకుతో ఆడది ఆడుకోవడం ఇప్పుడే చూస్తున్నాను. నా భర్త అహంకారే కావచ్చు, కానీ అక్రమాలు చేసేవాడు కాదు. నా భర్త కోపిష్టి కావచ్చు, కానీ కొంపలు కూల్చేవాడు మాత్రం కాదు. నా భర్త 10 మంది కడుపులు నింపేవాడే కానీ కడుపులు కొట్టేవాడు కాదు. ఏ ఆడదైనా తన భర్త గురించి ఇలాగే అనుకుంటుందని మాత్రం మీరనుకోకండి. నా భర్తతో నాకు 23 ఏళ్ల అనుబంధం ఉంది. నా భర్త అని మురిసిపోకండి. అతను మీకు భర్త కాకముందే నాకు భర్త. మీ తాళికి 23 ఏళ్ల వయసు అయితే నా మంగళసూత్రానికి 24 ఏళ్ల వయసు అయింది. ఆశ్చర్యపోకండి, ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. మీ భర్త అక్రమాలు చేసే మనిషి కాదన్నారు, కానీ చాలా వికృతమైన మనసు గల మనిషి అనే విషయం మీకు తెలుసా? మీ భర్త కొంపలు కూల్చే మనిషి కాదని మీ నమ్మకం, కానీ బ్రతుకులు కూల్చగల మనిషి అనే విషయం మీకు తెలుసా? మీ భర్త కడుపులు కొట్టేవాడు కాదని మీ నమ్మకం, కనీసం కడుపు తీపి కూడా లేని మనిషి అనే విషయం మీకు తెలుసా? ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకెందుకు దాస్తాను లక్ష్మి? నన్ను నాన్నం చేసినందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? చూడు, రేపు నా బర్త్డే ఫంక్షన్ లో నిన్నిలా దగ్గరకు తీసుకుని మనకెప్పుడో పెళ్ళైపోయిందని, నువ్వే నా భార్యవని అందరిలో చెప్తాను. ఫ్రెండ్స్, మీరెవరూ ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నన్ను నిన్నటి వరకు అందరూ అడిగే ప్రశ్న ఏమిటో తెలుసా? మీకు పెళ్ళెప్పుడు, మీరు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది అని. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తాను. ఆమె నవ్వితే నవరత్నాలు రాలిపడతాయా అన్నట్టుగా ఉంటుంది. ఆమె నడిచినా మాట్లాడినా నేనెంత థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతానో. ఆమె ఎవరండి? ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ శ్రీ విశ్వేశ్వరరావు గారి ఏకైక పుత్రిక. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఎంత మోసం! నా కడుపులో ఊపిరి పోసుకున్న బిడ్డ సంగతి ఏమిటి? ఊపిరి తీసేస్తే సరే, ఇంగ్లీష్ లో సింపుల్ గా అబార్షన్ అంటారు. నాతో చెప్పింది ఏమిటి, ఇక్కడ అన్నదేమిటి? మిమ్మల్ని నమ్ముకున్నదాన్ని నన్ను ఇంత మోసం చేస్తారా? నమ్మావు కాబట్టి అన్యాయం చేయగలిగాను, నమ్మకపోతే న్యాయమే చేసుండేవాడిని. జగదీష్ చంద్ర ప్రసాద్, పూర్తి పేరు పెట్టి పిలిచావంటే నన్ను మరచిపోవటానికే డిసైడ్ అని. లాయర్ గారు, ఎస్, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగండి. ఈమె స్నేహితురాల్ని ఎవరో మోసం చేశారు, కడుపు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి కోర్టుకి వెళితే కడుపు రావడానికి కారణం ఒక్కడే అని ఎలా చెప్పగలను? ఆ ఒక్కడితోనే తిరిగిందని గ్యారెంటీ ఏమిటి? అదే అడుగుతుందండి కోర్టు. దేనికైనా సాక్ష్యం ముఖ్యం. హలో రఘు. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. చూసావా, నువ్వు కోర్టుకి వెళ్ళినా నీ కోరిక నెరవేరదు. ఒక్క నిమిషం. మావగారు. ఏంటన్నాడు గారు? ఏం లేదు, నాకు ఎలాంటి అమ్మాయితో సంబంధం ఉందనుకోండి, మీ అమ్మాయిని నాకు ఇవ్వటం మానేస్తారా? అమ్మమ్మమ్మమ్మ, ఎంత మాట, మన లాంటి వాళ్ళ స్టాటస్ కి ఇటువంటి సంబంధాలు కూడా ఎలా ఉంటాయి? ఓకే సరళుడు గారు. చూసావుగా, ఉన్న ఒక్క అవకాశం కూడా నీకు లేదని విచారిస్తున్నావా? పతివ్రతలా ముందే అలంకరించుకొచ్చేసావే. అయినా క్షమించి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈమె పేరు లక్ష్మి.
చాలా మంచి అమ్మాయి, బాగా పాడుతుంది కూడా. మా కుటుంబానికి తెలిసిన మనిషి, తెలివిగల అమ్మాయి కూడా. పాపం ఎవడో దుర్మార్గుడు కడుపు చేసి పారిపోయాడట. వాడు ఎక్కడున్నాడో తెలియదు. వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి మాకు చెప్పింది. As you know, నాకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మీలో ఎవరైనా సరే ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఏ లోటు రాకుండా చూసే బాధ్యత నాది. మిస్టర్ నాయుడు బ్యాచులర్ కదా? నువ్వు మరెవరండి? కాలుగా నాడు పెళ్లి చేసుకుంటే మా డాడీ కాల్ తీసేస్తాడు. సారీ మిస్టర్ గోపి, ప్రస్తుతానికి మా మిస్సెస్ ఊళ్ళో లేదు. కావాలంటే కొద్ది రోజులు నేను ఉంచుకుంటాను. ఇంతైనా కనుక ఈ నుదుటి బొట్టు, ఈ తాళి బొట్టు ఎందుకు ఉంచుకున్నానని అడుగుతారా? ఈ దేశంలో పుట్టిన ఆడదాన్ని కనుక నేను కులట కాదని ఆయన నోటితోని ఈ సమాజానికి నిజం చెప్పించాలి కనుక. ఇప్పుడు చెప్పండి, ఆయన విషయంలో నా ప్రవర్తన తప్పంటారా? జీవితంలో దెబ్బతిన్న ఆడదానిగా నా ఆవేశం తప్పంటారా? ఆయన తెలుసుకున్న ప్రతి క్షణం గుండెల్లో నరాలు కూడా పాలే గుచ్చుకుంటూ ఉంటాయి. నేను ఎదురు తిరగడం తప్పంటారా? చెప్పండి, మీరే చెప్పండి. న్యాయం జరగకుండా నీకు న్యాయం జరగాలి, అదే నేను కోరుకునేది. అమ్మా విజయశాంతి, విజయశాంతిలారా? అబ్బా, నా పేరు విజయశాంతి కాదు. ఏదో శాంతి లేవమ్మా, మన శాంతి లేకుండా చెప్తున్నారు. మీ ఇద్దరు కలపలేక చేస్తున్నాను. నీకు బ్రహ్మాండమైన ప్లాన్ చెప్పనా? బాబు, నీకు నీ ఐడియాలకి వద్దన్నాం. ఒకసారి తొండం చూసి బెదిరిపోయాను, మరోసారి దెబ్బలు కూడా తిన్నాను. ఇక నీ మాట విన్ను. వినరమ్మా, వినరు. ఎందుకంటారు? సూపర్ హిట్ అయ్యే సినిమా కొనడానికి బయ్యర్స్ పెట్టి చేసినట్టే మంచి ఐడియాలు పలికిరావు. అయినా నీకు చెప్పే లాభంలే. ఏంటా చూపు, అన్నీ నేను చూసుకుంటాను కదా. రేయ్, బ్రహ్మాండమైన నా 2 ప్లాన్లు చెడగొడతావురా? ఈసారి ఇస్తాను, లారీ డ్రైవర్ లాంటి సూపర్ హిట్ ప్లాను. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? బొబ్బిలి రాజా నాన్ని నాన్ని నన్ను దారి లాలే 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 లాలే. బ్రహ్మా, తిన్నావా? లేదు, నువ్వు రాకుండా ఎప్పుడైనా తిన్నానా? ఈ మాటలకి